ఘాటి అనే ఒక చిన్న తండాలో సక్రునాయక్ సారా అమ్మి వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. అది ఏజెన్సీ ప్రాంతం. ఊరి చుట్టూ ఒక చిన్న అడవి ఉంది. చీకటి పడితే ఎవరి ఇంటికి వాళ్ళు తలుపులు గట్టిగా వేసుకొని పడుకుంటారు. ఎవరు కూడా అడవి వైపు వెళ్లరు. ఎందుకంటే చీకటి పడగానే అడవిలో ఒక దయ్యం రకరకాల జంతు రూపంలో వచ్చి చంపిస్తుందని ఊరిలో ఒక పుకారు ఉండేది. సారా కాయడానికి కావలసిన పదార్థాలు అడవిలోనే దొరుకుతాయి కాబట్టి సక్రునాయక్ రోజు ఉదయం అడవికి వెళ్ళి చీకటి పడే లోపల ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు సక్రునాయక్కు పక్క ఊరి నుండి మంచి గిరాకీ తగిలింది. కానీ రాత్రికి సారా తీసుకురమ్మన్నారు. పక్క ఊరికి వెళ్ళాలంటే అడవి గుండానే వెళ్ళాలి. అదొక్కటే దారి. టైం చూస్తే రాత్రి 12 గంటలు. ఊర్లో జనాలు అందరూ గాఢంగా నిద్రపోతున్నారు. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. 3 రోజులకు అమ్ముడయ్యే సరుకు ఒక్క రోజులోనే అమ్ముడు అవుతుండడంతో ధైర్యం తెచ్చుకొని ఒక చిన్న టార్చ్ లైట్ తీసుకొని సారాను డబ్బాలో నింపుకొని బయలుదేరాడు సక్రునాయక్. ఇంకా అడవి మధ్యలో చేరుకోగానే వర్షం మొదలైంది. చిన్న చిన్న జల్లులు పడుతున్నాయి. గాలి హోరుకు చెట్లు ఊగుతూ ఉంటే గుండెలు జారిపోతున్నాయి సక్రునాయక్. అంతలో ఒక భయంకరమైన శబ్దం వినబడింది. ఒక్కసారిగా రోమాలు నిక్కబడుచుకుంది. వాళ్ళంతా చెమటలు పట్టేశాయి. అంత వర్షంలోనూ ప్రాణాలు అరిచేత పట్టుకొని చుట్టూ టార్చ్ లైట్ వేసి చూశాడు. ఏమీ లేకపోవడంతో భయంతో బరువెక్కిన గుండె భారం తగ్గించుకొని ముందుకు బయలుదేరాడు సక్రునాయక్. సరిగ్గా 4 అడుగులు ముందుకు వేశాడో లేదో అరుపు రెట్టింపుతో వినబడింది. వెనక్కి తిరిగి టార్చ్ లైట్ వేశాడు. 25 అడుగుల దూరంలో నిలబడి ఉంది ఒక భయంకరమైన కొమ్ములు తిరిగిన నల్లటి దున్నపోతు. కళ్ళు నిప్పు కణికల్లా ఉన్నాయి. దాన్ని చూడగానే చావును చూసినట్టు ఉంది. భయంతో వెంటనే బీడి వెలిగించాడు. నిప్పు చూడగానే దయ్యాలు పారిపోతాయి అనే మూఢనమ్మకంతో నిప్పు చూసిన దున్నపోతు భయంకరంగా అరిచి రంకె వేసి సక్రునాయక్ వైపు వేగంగా పరిగెత్తింది. గుండెను అరిచేత పట్టుకుని పరుగు తీశాడు సక్రు. పరుగు మధ్యలో భయంతో ఆంజనేయ స్వామి శ్లోకం అందుకున్నాడు. కొంత దూరం పరిగెత్తగానే ఒక పెద్ద బండరాయి కనబడింది. దేవుడా అనుకుని పక్కనే ఉన్న చెట్టు సాయంతో బండరాయి ఎక్కేశాడు. వేగంగా పరిగెత్తి వచ్చిన దున్నపోతు ఒక్కసారిగా బండరాయిని బలంగా కొమ్ములతో ఢీకొట్టింది. దిక్కురవ్వులు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. బండరాయి చుట్టూ రంకెలు వేస్తూ కొమ్ములతో ఢీకొడుతూనే ఉంది. ఎగిసి పడుతున్న నిప్పు రవ్వలకి పక్కనున్న చెట్టుకి నిప్పు అంటుకొని కాలి బూడిదైపోయింది. ఇదంతా చూస్తున్న సక్రు గుండెకు బీటలు వారుతున్నాయి. భయంతో ముచ్చెమటలు పట్టేశాయి. ఈ రోజు బ్రతికి బట్టగడితే తనకు 100 సంవత్సరాల ఆయుస్సు ఉంటుందని అనుకున్నాడు సక్రునాయక్. వేకుజామున 5 గంటలకి దున్నపోతూ మాయమైపోయింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేశాడు ఖాళీ డబ్బాతో.